వెల్లాన్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. టీడీపీలో 50 కుటుంబాల చేరిక. రోడ్డు ప్రమాద బాధితులకు ఎమ్మెల్యే జీవి పరామర్శ. శావనపురం మండలం వయకల్లు గ్రామానికి చెందిన యూనిట్ ఇన్ఛార్జి గోనుగుంట్ల వెంకట్రావు ఆధ్వర్యంలో సుమారు 50 కుటుంబాల వారు వైసీపీ నుండి తెలుగుదేశం పార్టీలో చేరారు. చీఫ్ విప్ కార్యాలయంలో ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు వారికి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు, జీడీసీసీ బ్యాంకు చైర్మన్ మక్కన మల్లికార్జునరావులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమం, నియోజకవర్గంలో జరుగుతున్న అద్భుతమైన అభివృద్ధిని చూసి ఆకర్షితులై తెలుగుదేశం పార్టీలో చేరుతున్నట్లు స్పష్టం చేశారు. గత వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్ల కాలంలో దళితులకు ఒక సబ్సిడీ లోన్ కానీ, ఇల్లు లేని పేదలకు ఇల్లును కానీ మంజూరు చేయడంలో పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. అనంతరం పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. చంద్రబాబు గారి మీద నమ్మకంతో, నా మీద నమ్మకంతో, మన మక్కన గారి మీద నమ్మకంతో అందరూ కూడా మీరు పార్టీలు చేరడానికి ముందుకు వచ్చారు. తప్పనిసరిగా మేమందరం మీకు అండగా ఉంటాం. అంటే అర్హులకి 2 ఇళ్ళు ఉన్నోడికి కొత్తగా ఇల్లు ఇవ్వలేము, కానీ ఇల్లు లేనివాడికి మాత్రం ప్రభుత్వం ద్వారా ఇల్లు ఇస్తాం. అలాగే భవిష్యత్తులో 3 సెంట్లు స్థలం ఇస్తాం. ప్రభుత్వం ద్వారా 60 ఏళ్ళు ఉన్నోళ్ళకి పెన్షన్లు రికమెండ్ చేస్తాం. ఇంకా 2-3 నెలల్లో కొత్త పెన్షన్లు కూడా రాబోతున్నాయి. వికలాంగులకి, భర్త చనిపోయిన వాళ్ళకి, 60 ఏళ్ళు దాటిన వాళ్ళకి అందరూ కూడా పెన్షన్లు, కొత్త పెన్షన్లు 10 లక్షల మందికి పైగా కొత్త పెన్షన్లు ఇవ్వబోతున్నాం. అర్హత ఉన్న వాళ్ళకి పెన్షన్ ఇచ్చడం బాగుంది. రికమెండ్ ఖచ్చితంగా ప్రభుత్వం. ఇంకో దానికి వచ్చిన వాళ్ళు పార్టీలో చేరద్దు. ఇష్టంగా వచ్చిన వాళ్ళు అదే మన వెంకట్రావు గారి మీద పార్టీ ప్రెసిడెంట్, తెలుగుదేశం, జనసేన, మన అన్ని కూడా కూటమి ప్రభుత్వం. ఈరోజు తెలుగుదేశం మీద మీకు బాగా ఇష్టం ఉండి చంద్రబాబు గారి మీద నమ్మకంతో చాలా మంది పార్టీలు చేస్తున్నారు. అదే ఉద్దేశంతో చాలా మంది వచ్చారు. ఒకరిద్దరికి ఏదైనా మనసులో వేరే ఆలోచన ఉంటే ఇప్పుడు కండ వేసుకోవద్దు. ఒకసారి కండ వేసుకుంటే ఖచ్చితంగా ఎన్డీఏ పాలన ఇంకొక 20 ఏళ్ళు ఉంటుంది. ఎన్డీఏ పాలన అదన్నా 151 సీట్లు ఇచ్చిన ప్రజలు జగన్మోహన్ రెడ్డి పాలన బాగాలేదని కట్ చేస్తే 11 సీట్లు ఇచ్చారు. 151 ఎక్కడ, 11 సీట్లు ఎక్కడ? 94% స్ట్రైక్ రేట్తో, 94%, 100కి 94% స్ట్రైక్ రేట్తో ఈరోజు ఎన్డీఏ ఎమ్మెల్యేని గెలిపించారు. కాబట్టి మీ అందరిని కోరేది ఒకటే, నమ్మకం మీద వచ్చిన వాళ్ళు నమ్మకం నిలబెట్టుకుంటాం. పార్టీలో స్వాగతిస్తున్నా, తెలుగుదేశం పార్టీలోకి మీ అందరినీ కూడా స్వాగతిస్తున్నా. అందరం కలిసి ముందుకెళ్దాం, గ్రామాలు అభివృద్ధి చేసుకుందాం, మన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుందామని మీ అందరికి పిలిపిస్తూ మీ అందరు కూడా నాకు తండగా ఉంటా. ఎవరైతే నమ్మకం మీద పార్టీలు చేరారు, చంద్రబాబు గారి మీద నమ్మకంతో, నా మీద నమ్మకంతో పార్టీలు చేరారు, వాళ్ళకి కూడా తండగా ఉంటాం. గ్రామాన్ని కూడా అభివృద్ధి చేద్దాం. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఆపత్తున్న వాళ్ళకు కూడా అందిద్దామని ఈ సందర్భంగా మీ అందరూ కూడా మనవి చేస్తూ, మన ప్రభుత్వ చీఫ్ జీవి ఆంజనేయులు గారి మీద ఉన్నటువంటి నమ్మకంతో, ఆయన నేతృత్వంలో వైకల్య గ్రామం నుంచి చేరుతున్నటువంటి సోదరులందరూ కూడా ఆహ్వానం పలుకుతూ, మీ సర్పంచ్గా పనిచేస్తున్నటువంటి వెంకట్రావు గారు కానివ్వండి, పార్టీ అధ్యక్షులు కానీ, అదేవిధంగా మండల కమిటీ కూడా ఈ రోజున చాలా యాక్టివ్గా పనిచేస్తున్నారు. మరీ ముఖ్యంగా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ నియోజకవర్గంలో మన చీఫ్ విప్గా ఉన్నటువంటి జీవి ఆంజనేయులు గారి నేతృత్వంలో మనకు బ్రహ్మాండంగా సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు కూడా నడుస్తూ ఉన్నాయి. మీకు సంబంధించినటువంటి బ్రిడ్జి నిర్మాణం కూడా చేయడం జరిగింది. తప్పనిసరిగా మీకు స్థలాలు ఉన్నాయని సోదరులు చెప్తున్నారు. తప్పనిసరిగా ఎమ్మెల్యే గారు ఇల్లు శాంక్షన్ చేస్తారు. మీకు కావాల్సినటువంటి డ్రైనేజ్ కానీ, సీసీ రోడ్లు కానీ, ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా అన్ని గ్రామాల్లో, మీ చుట్టుపక్కల గ్రామాల్లో ఆయన చేస్తా ఉన్నారు. కాబట్టి తప్పనిసరిగా మీకు బాధ్యతగా తప్పనిసరిగా మీకు చెప్పినటువంటి అన్ని కార్యక్రమాలని చీఫ్ విప్ గారు చేస్తారని ఈ సందర్భంగా కోరుతూ, నేను ఒకటే మనం చేస్తున్నా, ఈ పార్టీలో చేరిన తర్వాత కొంతమంది కొన్ని ప్రశ్నలు వేస్తారు. ఆ ప్రశ్నలు వేసే అధికారం ప్రతిపక్ష పార్టీకి లేదు, ఆ నాయకుడికి లేదు. బ్రాహ్మణ సేవా సమితి ఆధ్వర్యంలో లాయ్ స్ట్రీట్ లోని సిస్టల విశ్వేశ్వర శాస్త్రి ఇంటి గ్రౌండ్ ఫ్లోర్ నందు 110వ బియ్యం వితరణ కార్యక్రమం నిర్వహించారు. దాతలు చింతల చెరువు రాకు, మారుతి మహాలక్ష్మి, మౌనిక, చింతలపూడి భద్రయ్య, భవానీ శంకర్, దార రామ్మూర్తి, దమ్మవలం రామారావుల సహాయ సహకారములతో ఆర్థికంగా వెనుకబడిన 6 కుటుంబాలకు బియ్యం అందజేశారు. ఈ సందర్భంగా మాధవరావు మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ సహజమునకు ఉపయోగపడే కార్యక్రమాలకు దాతృత్వ గుణములను అలవాటు చేసుకోవాలన్నారు. ఎదుటి వారి సమాజంనకు ఏమి చేశారు అని ఆలోచించకూడదు.
మనం సమాజంకు ఏం చేశామనే ఆలోచన ప్రతి ఒక్కరు చేయాలన్నారు. బ్రాహ్మణ సమాజంకు అపకర్మలు చేసుకున్నటకు సత్రం చాలా అవసరమని స్థానిక శాసనసభ్యులు జీవి ఆంజనేయులు గుర్తించి, మేము ప్రస్తుతం వాడుకుంటున్న సత్రమును మాకు శాశ్వతంగా కేటాయించి అభివృద్ధికి నిధులు కేటాయించవలసిందిగా కోరుతున్నామన్నారు. జిల్లా వ్యాప్తంగా ప్రైవేటు విద్యా సంస్థలు ఎక్కడికక్కడ విచ్చలవిడిగా చిన్నపిల్లలకు నర్సరీ, ఎల్కేజీ, యూకేజీలు అని చెప్పి వేలకు వేలు పుస్తకాల రూపంలో తల్లిదండ్రుల వద్ద నుంచి దోచుకుంటున్నారని, తమ పిల్లలు మిగతా పిల్లల కంటే కొంచెం ముందు ఉండాలని ఆశించి పంపిస్తున్న తల్లిదండ్రులను దగా చేస్తూ వారి వద్ద నుంచి వేలకు వేలు వసూలు చేస్తున్న ప్రైవేటు విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర విద్యార్థి యువసేన నాయకులు సంపెంగుల రవికుమార్, వెలిగండ్ల కోటేశ్వరరావు, రాచపూడి రాజు డిఈఓని కలిసి వినతి పత్రం అందజేశారు. నష్టపేటలోనే కాకుండా జిల్లా వ్యాప్తంగా ఎక్కడికక్కడ తల్లిదండ్రులు గాని, విద్యార్థి యువసేన నాయకులు గాని ఎవరైనా సరే ఆ పుస్తకాలు అమ్ముతున్న స్కూళ్లను గుర్తించి మాకు తెలియజేసినట్లయితే వెంటనే ఎంఈఓతో వాటిని సీజ్ చేయించి ఆ స్కూల్ పై చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. విద్య వ్యాపారం కాకూడదని, చిన్న పెన్సిల్ ఎరైజర్ అమ్మినా కూడా దానిపై చర్యలు తీసుకుంటామని తెలియజేయడం జరిగిందని సంపెంగుల రవికుమార్ తెలియజేశారు. వినుకొండ రహదారి కామర్పల్లి వద్ద జరిగిన విషాదకర రోడ్డు ప్రమాదంలో 3 మృతి చెందడం పట్ల ప్రభుత్వ చీఫ్ విప్ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనలో పలువురు గాయపడడం కూడా అత్యంత బాధాకరమని ఆయన పేర్కొన్నారు. ఉదయం ఆటోను వేగంగా వచ్చిన లారీ ఢీకొనడంతో జరిగిన ప్రమాదంలో శావరపురం మండలం వేల్పూర్ గ్రామానికి చెందిన సుబ్బాయమ్మ, రమణమ్మ, ఏడుకొండలు మృతి చెందగా మరో 7 తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే జీవి ఆంజనేయులు స్పందించి అధికారులతో మాట్లాడి సహాయక చర్యలను వేగవంతం చేయాలని ఆదేశించారు. అనంతరం నష్టపడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకొని మృతదేహాలను సందర్శించి నివాళులర్పించారు. మృతుల కుటుంబ సభ్యులను పరామర్శ చేశారు. ఈ క్లిష్ట సమయంలో ప్రభుత్వం అండగా ఉంటుందని, బాధిత కుటుంబాలకు అన్ని విధాల సహాయం అందించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. నష్టపేటలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించిన జీవి ఆంజనేయులు వారి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. శావలాపురం మండలంలో వేల్పూర్ దగ్గరలో యాక్సిడెంట్ అవ్వడం చాలా బాధాకరం. లారీ ఆటో ఢీకొట్టినందువలన భారీగా 3 ప్రాణాలు కోల్పోయటం, 7 తీవ్రంగా గాయపడటం, మొత్తం 10 మంది ఈ ప్రమాదానికి గురవడం చాలా బాధాకరం. హాస్పిటల్లో ఉన్నటువంటి వాళ్ళని ఇప్పుడు ఏషియన్ హాస్పిటల్లో కొంతమంది ఉన్నారు, మిగిలిన వాళ్ళు వేరు వేరు ప్లేసుల్లో హాస్పిటల్లో ఉన్నారు. వారందరికీ తక్షణమే మంచి వైద్యం అందే విధంగా చర్యలు చేపడతాం. అలాగే బాధిత కుటుంబాలని ప్రభుత్వం ద్వారా కూడా ఆదుకుంటాం. సో వారి ఆత్మకి శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నా. ఇలాంటి సంఘటన జరగడం చాలా దురదృష్టకరం. అందులో వీరందరూ కూడా నా కాన్స్టిట్యున్సీ వేల్పూర్ గ్రామం అవటం చాలా విచారకరం. చనిపోయిన వాళ్ళు దౌలూరు ఏడుకొండలు, ముండ్రు రవణమ్మ గారు, యలవర్తి సుబ్బులు గారు, వీరు 3 కూడా చనిపోవడం జరిగింది. చాలా విచారకరం. మిగిలిన 7 తీవ్రంగా గాయాలైనాయి. ఆర్డీఓ గారు రండి ఆర్డీఓ గారు. సో 3 చనిపోవటం, 7 తీవ్రంగా గాయాలవటం, మొత్తం 10 మంది ఈ ప్రమాదానికి గురయ్యారు. లారీ డ్రైవర్ కూడా ఆపకుండా ముందుకు పోవటం, ఆటో కూడా స్పీడ్గా రావటం, ప్రమాదానికి కూడా ఎంక్వైరీ చేయమని చెప్పాం. ప్రమాదాన్ని దారితీసినటువంటి కారణాలని ఎంక్వైరీ చేసి దాని మీద చర్య తీసుకోమని పోలీసులు కోరుకున్నాం. వెంటనే హాస్పిటల్ ద్వారా వారికి మంచి వైద్యాన్ని ఏర్పాటు చేస్తున్నాం. జరిగింది. ఆర్డీఓ గారు కూడా పర్సనల్గా వారు కూడా పర్యవేక్షిస్తారు. బాధిత కుటుంబాలు ఆదుకుంటాం. మొన్నటి రాత్రి కురిసిన భారీ వర్షాల కారణంగా వినుకొండ పట్టణంలోని రైలుపేట, డ్రైవర్స్ కాలనీలలో విద్యుత్ స్తంభాలు నేల కొరిగి కరెంటు వైర్లు తెగిపడి తీవ్ర అంతరాయం ఏర్పడింది. ప్రమాద తీవ్రతను గమనించిన ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు ఆ రోజు రాత్రి స్వయంగా క్షేత్రస్థాయిలో పర్యటించి పరిస్థితిని సమీక్షించారు. ప్రజా సమస్యల పట్ల తక్షణమే స్పందించిన జీవి ఆంజనేయుల ఆదేశాలతో యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేయాలని విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు. స్పందించిన అధికారులు కేవలం 2 రోజుల్లోనే నూతన విద్యుత్ స్తంభాలను, వైర్లను అమర్చి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. ఈ రోజు ప్రాంతాలలో పునరుద్ధరణ పనులను జీవి స్వయంగా పరిశీలించి నాణ్యతతో వేగంగా పనులు పూర్తి చేసినందుకు అధికారులను, సిబ్బందిని ఆయన అభినందించారు.
ఇంతటితో వెళ్ళాలి సమాప్తం. తిరిగి రేపటి వెళ్ళాలిలో కలుసుకుంటాం. నమస్కారం.